సమ్మర్ వచ్చింది ఫ్రెండ్స్. సమ్మర్ వస్తే కంపల్సరీ ఇంట్లో రసం కానీ, సాంబార్ కానీ, పచ్చి పులుసు కానీ ఏదో ఒకటి కావాలంటారు. నా స్టైల్లో రసం ఎలా పెట్టానో చూద్దాం రండి ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ దేవన్ బద్రి. మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టి ఆయిల్ యాడ్ చేయాలి. ఆయిల్ యాడ్ చేసిన తర్వాత ఆవాలు 2 టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకోవాలి. అవి చిటపటలాడిన తర్వాత జీలకర్ర యాడ్ చేసుకోవాలి. తర్వాత సాయి మినపప్పు యాడ్ చేసుకోవాలి. తాలింపులన్నీ వేగిన తర్వాత ఒక 5-6 పచ్చిమిర్చి మీ మంటకు తగ్గట్టు యాడ్ చేసుకోవాలి. తర్వాత కరివేపాకు యాడ్ చేసుకోవాలి. కరివేపాకు మొత్తం వేగిన తర్వాత ఎండుమిర్చి యాడ్ చేసుకోవాలి. గ్రీన్ చిల్లీ, రెడ్ చిల్లీ యాడ్ చేసిన తర్వాత ఒక ఆనియన్ యాడ్ చేయాలి. ఆనియన్ యాడ్ చేసిన తర్వాత ఒక టమాటో కూడా యాడ్ చేయాలి. ఇంకా గేరా అవి వేగేంతవరకు తిప్పుకోవాలి. రసంలోకి అల్లం పేస్ట్ కావాలి. దానికోసం మా బద్రి జింజర్ గార్లిక్ పేస్ట్ చేస్తున్నాడు. అది కంట్లో పడిద్ది, వద్దు అన్నానని కళ్ళజోడు పెట్టుకొని మరీ దంచుతున్నాడు. హాయ్ చెప్తున్నాడు అందరికీ. ఇప్పుడు అల్లం పేస్ట్ కూడా వేసేసుకుందాం. అల్లం పేస్ట్ యాడ్ చేసిన తర్వాత ఒకసారి తిప్పుకుందాం. అల్లం పచ్చివాసన పోయేంత వరకు గిరగిరా తిప్పేసి అల్లం అడుగు అంటకుండా కొంచెం పసుపు యాడ్ చేసుకుందాం మనం. పసుపు వేసిన తర్వాత ఒకసారి తిప్పుకొని అల్లం అంతా పచ్చివాసన పోయే వరకు ఒక 2 మినిట్స్ వెయిట్ చేద్దాం. రసం అనేది ఒక్కొక్కళ్ళ ఇంట్లో ఒక్కొక్కలా చేస్తారు ఫ్రెండ్స్. మా ఇంట్లో అయితే నేను ఈ ప్రాసెస్ ఫాలో అవుతాను. ఇది నాకు మా అమ్మ నేర్పించింది. మా అత్తయ్య వాళ్ళు వేరే ప్రాసెస్లో చేస్తారు, కానీ అది టేస్ట్ సూపర్ ఉంటుంది. మా పెద్దమ్మ వాళ్ళు ఇంకో ప్రాసెస్లో చేస్తారు, కానీ అది టేస్ట్ బాగుంటుంది. ఎవరు ప్రాసెస్ వేరే ఎలా చేసినా సరే రసం అనేది టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు అన్నీ వేసుకొని ఒకసారి కలుపుకొని వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ రసంలోకి నేను ఎక్కువే యాడ్ చేసుకుంటాను. రసం ఎంత మరిగితే అంత టేస్ట్ ఉంటుంది. ఒకసారి వాటర్ అన్నీ కలుపుకొని ఇప్పుడు రసంలోనికి మెయిన్ ఇంగ్రీడియంట్ చింతపండుని నేను ముందుగానే రసానికి తగినట్టుగా నానబెట్టుకొని దాన్ని ఇప్పుడు యాడ్ చేశాను. ఇప్పుడు చింతపండు యాడ్ చేసాం కదా ఫ్రెండ్స్, ఆ చింతపండు మొత్తం ఆ వాటర్తో కలిసి మరిగి రసానికి ఆ టేస్ట్ వస్తుంది, సూపర్ టేస్ట్ వస్తుంది. ఇప్పుడు రసానికి మనం తగినంత సాల్ట్ యాడ్ చేసుకుందాం. మీ రుచికి తగినట్లుగా మీరు యాడ్ చేసుకోండి. ఇప్పుడు రసం అలా మరిగేంత వరకు వెయిట్ చేసి ఒక మరుగు రానిచ్చాక రసం పౌడర్ యాడ్ చేద్దాం. నేను 3 టేబుల్ స్పూన్స్ రసం పౌడర్ యాడ్ చేశాను. రసం పౌడర్ యాడ్ చేసిన తర్వాత ఒక 20 మినిట్స్ వరకు మనం రసాన్ని మరిగిస్తూనే ఉండాలి. అప్పుడే రసానికి టేస్ట్ బాగుంటుంది. రసం మరిగిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు లాస్ట్లో కొత్తిమీర వేసి మనం గరిటతో కలపకుండానే హై ఫ్లేమ్లో ఒకసారి పెడితే కొత్తిమీర మొత్తం రసం అంతా కలిసిపోయిద్ది.
రసంలో కొత్తిమీర ఇలా పచ్చిగా ఉంటేనే బాగుంటుంది ఫ్రెండ్స్. అన్నంలో కలుపుకున్నప్పుడు రసంలోకి ఏదైనా కాంబినేషన్గా ఫ్రై కర్రీ ఉండాలి కాబట్టి నేను దొండకాయ ఫ్రై చేశాను ఫ్రెండ్స్. రసంలోకి కాంబినేషన్ వెజ్ కర్రీ అయినా నాన్ వెజ్ కర్రీ అయినా బాగుంటుంది. చికెన్ ఫ్రై అయితే ఇంకా బాగుంటుంది. సాటర్డే కాబట్టి మేము దొండకాయ ఫ్రై చేసుకున్నాము. ఇప్పుడు మా హస్బెండ్ని టేస్ట్ చేయమని పెట్టాను. పళ్ళెం నిండా ఇలా రసం పోసుకొని సమ్మర్లో రైస్ తింటే ఆ టేస్టే వేరుగా ఉంటుంది. మీరు కూడా మీ ఇంట్లో నా స్టైల్లో నేను చేసిన రసం ట్రై చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.